ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కంపెనీ భవనం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 7 కార్మికులు పనిచేస్తున్నట్లుగా సమాచారం. పేలుడు సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 4 కార్మికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో 2 కార్మికులు పేలుడు జరిగిన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శిథిరాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరోపక్క ఈ ఘోర ప్రమాదంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో విషాద ఛాయలలుముకున్నాయి. కంపెనీలో పేలుడుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ కంపెనీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోపక్క ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ప్రమాదానికి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే కనిపిస్తోందన్నారు. నిపుణుల సమక్షంలో జరగాల్సిన పనులను ఇలా అమాయక ప్రజలతో చేయించి వారి ప్రాణాలను తీస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి కంపెనీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాటపల్లి విలేజ్ లో ఉన్నటువంటి చాడ గ్రామంలో కాటపల్లి చాడ మోటకొండ మధ్య ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ యాజమాన్యం నిర్లక్ష్యం, సేఫ్టీలో ఎక్కడ కూడా భద్రత లేదు. మొన్ననే అక్కడ ప్రీమియర్ పెదకందుకూరులో కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము యాజమాన్యాన్ని మందలించడం జరిగింది. అయినా వాళ్ళు మొద్దురుద్ద వీడి ఏమున్నా నిపుణులతోటి చేయించాల్సిన పని వాళ్ళ ధనార్జన కోసం క్యాజువల్ గా టెంపరీగా పెట్టుకొని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు. ఆ సంఘటన చూస్తే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అది ఎటు 1 కిలోమీటర్ వరకు ఆ రాళ్ళు ఎగిసిపడడం, అందులో 6 పనిచేస్తే 2 బాడీలు కూడా తునతునకలైనాయి. దగ్గరికి పోయి చూస్తే కూడా బాడీలు కనిపిస్తలేవు. ఇప్పటికీ లోపల ఫైర్ అవుతుంది. అది చాలా పెద్ద దుర్మార్గపు చర్య. ఏంటంటే సేఫ్టీ లేకుండా అంత పెద్ద ఎక్స్ప్లోజ్, ఇది చుట్టుపక్కల 10 గ్రామాలకు విస్తరించేటట్టు ఆ ఎక్స్ప్లోజ్ ఉంది. ఇంకా అదృష్టవశాత్తు ఆ పక్కనే పెద్ద బిల్డింగ్ కనుక అనుకుంటే ఈ మండలం సగం లేచిపోయే పరిస్థితి.